God bless you all. Welcome to my friendly maths channel. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఆల్జెబ్రిక్ ఐడెంటిటీస్ నుంచి ఒక నైస్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఏంటి? a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 15 అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ 83 ఇచ్చింది క్వశ్చన్లో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇది మనం తీయాలి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఓకే, ఇది తీయాలంటే మనకి ఇప్పుడు సొల్యూషన్లో ఇది తీయాలంటే దీని ఐడెంటిటీ ఉంది కదా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకేనా? లేదంటే ఇది మైనస్ ఏబి బ్రాకెట్ పెట్టకపోతే మైనస్ బీసీ మైనస్ సిఏని కూడా రాసుకోవచ్చు మనం. ఓకే, ఇది ఐడెంటిటీ ఉంటుంది. ఓకే, ఈ ఐడెంటిటీలో మనకి ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి క్వశ్చన్లో ఇచ్చాడు వాల్యూ 15 అని. సో దీని ప్లేస్లో 15 పెట్టుకుంటాం. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 83 అన్నాడు, అంటే దీని ప్లేస్లో మనం 83 పెట్టుకోవచ్చు. ఓకేనా? అలాగే పుట్టింగ్ ద వాల్యూస్ ఇన్ ద అబవ్ ఐడెంటిటీ వీ గెట్, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం ఎందుకంటే ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లేస్లో 15 పెట్టుకుని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్లో 83 పెట్టుకుందాం. దీని వాల్యూ మనకి తెలీదు, మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఓకేనా? ఇప్పుడు టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మనం ఎలా తీయగలం? వీ యూజ్ ద ఐడెంటిటీ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇందులో వస్తుంది మనకి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఎందుకంటే మనం ఈ ఐడెంటిటీ ఎలా యూస్ చేస్తున్నాం అంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చాడు క్వశ్చన్లో, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కూడా ఇచ్చాడు, కాబట్టి మనకి ఈ వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా? ఈ ఐడెంటిటీ యూస్ చేస్తూ మనం ఈ వాల్యూ దీని ప్లేస్లో మనం 15 స్క్వేర్ చేసేస్తాం. ఓకే, దీని ప్లేస్లో 83 పెడతాం ప్లస్ 2 ఇంటూ ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఎలా చేస్తున్నాం అన్నది. మళ్ళీ నేను అదే ఐడెంటిటీని ఇక్కడ రాసాను మీకు కంఫర్ట్ జోన్ కోసం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి మనకి 15 ఇచ్చాడు, సో ఇది స్క్వేర్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 83 కాబట్టి 83 ప్లస్ ఈ ప్లస్ ఉంది ప్లస్ 2 ఉంది 2 ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం 15 స్క్వేర్ ఎంత అవుతుంది? 225 అవుతుంది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు 83 ఉంది, 83ని ఇటు సైడ్ తెస్తే ఇది మైనస్ 83 అయిపోతుంది. ఇక్కడ ప్లస్ 83 ఉంది, ఇది ఇటు తెస్తే మైనస్ 83 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అయింది. 225 మైనస్ 83 ఈజ్ ఈక్వల్ టు 142 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 2ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 142 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కావాలంటే రెండు వైపుల నుంచి మనం 2తో డివైడ్ చేసేస్తాం. డివైడ్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2తో 142ని డివైడ్ చేస్తే 2 7s 14, 2 1s 2, 71 వస్తుంది మనకి. ఓకేనా? ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది. ఇక్కడ నేను స్టెప్స్ కొంచెం మినిమైజ్ చేసి రాసాను. ఓకే, సబ్స్టిట్యూటింగ్ ఆల్, ఇప్పుడు మనకి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కూడా వచ్చేసింది. సో మనం ఈక్వేషన్ 1, ఇది మనకి ఐడెంటిటీ 1 ఉంది కదా, ఈ ఐడెంటిటీ 1లో ఇప్పుడు మనం అన్ని వాల్యూస్ మనం పెట్టుకోవచ్చు. ఏ ప్లస్ బి ప్లస్ సి క్వశ్చన్లో ఇచ్చాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ క్వశ్చన్లో ఇచ్చాడు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేసాం 71. ఓకేనా? ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం దీని వాల్యూ ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో సబ్స్టిట్యూటింగ్ ద నోన్ వాల్యూస్ ఇన్ ద ఐడెంటిటీ 1 మనం ఇక్కడ తీసుకున్నాం కదా, దీన్ని ఐడెంటిటీ 1 అని చేసుకున్నాం. ఐడెంటిటీ 1లో పెట్టుకుంటే మనకి ఏంటవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 15 ఇంటూ 83 మైనస్ 71, ఇది బ్రాకెట్లో ఉంది కదా, ముందర 83 మైనస్ 71 చేసేస్తే మనకి 12 వస్తుంది. 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుని 15 ఇంటూ 12 అంటే 12 5s 60, 6 క్యారీ ఓవర్, 12 1s 12 ప్లస్ 6 18. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 180. ఇది మనకి ఆన్సర్.
ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైపోయి ఉంటే ఇది మీరు ఈ వీడియోని లైక్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఈ ఐడెంటిటీస్ బాగా తెలిసి ఉండాలి, ప్లస్ మైనస్లతో సహా. అందుకు ఆల్జబ్రిక్ ఐడెంటిటీస్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకుని, లేదంటే మీ దగ్గర పాత బుక్స్ ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది, 7th 8th నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ 10th క్లాస్. ఆల్జబ్రిక్ ఐడెంటిటీస్ అన్నీ ఫర్మ్గా లెర్న్ చేసుకోండి, టేబుల్స్ లెర్న్ చేసుకుంటూ ఉంటే ఇటువంటి క్వశ్చన్స్ మీరు టిప్స్ మీద సాల్వ్ చేసేయచ్చు. చాలా ఈజీగా సాల్వ్ చేసి 100% మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ టాపిక్స్ అవసరమో వాళ్ళ దాకా తప్పనిసరిగా ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.